ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కనీస సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించకపోతే జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల జన చైతన్య యాత్ర నిర్వహించి వందలాది మందితో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మంగళవారం కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం అంబేద్కర్ భవన్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 3వ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీడబ్ల్యూజేఎఫ్ ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదని, ఏ ఒక్క రాజకీయ పార్టీకి పత్రికకు అనుబంధం కాదని స్పష్టం చేశారు. యోజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు బొంగునూరి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కట్టెల మల్లేశం, ఉపాధ్యక్షులుగా కావలి మోహన్, మనం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శిగా గడ్డమీది అశోక్, సహాయ కార్యదర్శులుగా శంకర్, సంతోష్ రెడ్డి, పర్వేజ్ అహ్మద్, సంయుక్త కార్యదర్శులుగా రమేష్, చిన్నబాబు, కోశాధికారిగా అమరేందర్ గౌడ్, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాలరాజ్ పటేల్, కార్యవర్గ సభ్యులుగా లింగారెడ్డి, సౌభాగ్య, రాజు, కొండలరెడ్డి, చైతన్య, రమేష్ తదితరులు ఎన్నికయ్యారు. నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎంపల్లి పద్మారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తన్నీరు శ్రీనివాస్, బెలిదే అశోక్, యావపురం రవి తదితరులు ఎన్నికయ్యారు. చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు, ఇంకొకటి హెల్త్ కార్డు అనేది ముఖ్యమైనది. ప్రతి జర్నలిస్టు ఏదో అనారోగ్యం ఏర్పడితే వారికి వైద్యం లేక ప్రైవేట్ హాస్పిటల్ ₹1,00,000 అవుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు లేదు. ఆరోగ్యశ్రీ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు అందరికీ ఉండదు. కాబట్టి స్పెషల్ గా జర్నలిస్టులకు ఉచిత వైద్యం అనేది ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వాలని చెప్పేసి అది ప్రధాన డిమాండ్. తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 3వ సభ జరుపుకుంటున్న మీ అందరికీ జర్నలిస్టు సోదరులు సోదరులందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే మన ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, ఈ జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున ఆర్థిక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ రాష్ట్రంలో మన జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వాలు మనల్ని ఏ విధంగా సంక్షేమం, సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల సంఖ్య, మీడియా సంఖ్య పెరుగుతుంది కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అయినా జర్నలిస్టుల ఇష్యూస్ ఎక్కడ వేసిన కొన్ని అనేక సమస్యలతో ఎంతో మంది హెల్త్ సమస్యలతో చనిపోవడం, కరోనా పీరియడ్లో అయితే పట్టించుకున్న 4 వేలు, ఇళ్ళ సమస్య ఎక్కడికక్కడ మిగిలిపోయింది. ఆ సమస్యలన్నీ దాటుకుంటూ మనం గట్టెక్కి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. మనమే కాదు, ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా ఆల్రెడీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అత్యంత వేదిక మీద ఉన్న వారు, మన పెద్దలు
మల్లేష్ గారు, తర్వాత పెద్ద అశోక్ గారు, నాగరాజు గౌడ్ గారు, శంకర్ గారు, గోవిందరావు గారు, శివకుమార్ గారు, ఇంకా మాట్లాడినటువంటి సీనియర్ జర్నలిస్ట్ జగదీష్ గారు, అశోక్ గారు, రమేష్ గారు, రామసాగర్ గారు, బాలాజీ గారు, ఎంతో మంది మాట్లాడారు. చాలా సంతోషం. చాలా చక్కటి విషయాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చినాయి. ఎందుకంటే ఇవాళ జర్నలిస్టులకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. జీతభత్యాలు మేము కుదరదు. జీతభత్యాలు లేకుంటే ఎవరైనా పనిచేస్తామో ఎంత పనిచేస్తాము, ఇది చాలా పెద్ద సమస్య. అందుకని ఇవాళ యాజమాన్యానికి ఏ యాజమాన్యం క్రింది స్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు వేతనాలు చెల్లించడం లేదు. వాళ్ళు ముందుకు వస్తుంది. ఇది చాలా శోచనీయమైనటువంటి అవసరం. అందువల్ల మనం ఏంటంటే ఇప్పుడు పత్రికారంగం కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ బాగా విస్తరించినటువంటి పరిస్థితుల్లో మనం స్వతంత్రంగా మన కాళ్ళ మీద మనం బ్రతికేటటువంటి పరిస్థితి కల్పించుకోవాలన్నటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో 600 మ్యాగజైన్స్ కానీ పత్రికలు కానీ ఉన్నాయి. వీటికి ఇప్పటి వరకు రాష్ట్రంలో జూబ్లీహిల్స్లో, అదేవిధంగా గోపలపల్లిలో 3 చోట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మనకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఎక్కడైనా మనం ఈ జిల్లాలలో అక్కడక్కడ ఏదో మన కృషి వల్ల కొందరు ఎమ్మెల్యేలు మనకు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు కొన్ని చోట్ల సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది సరిపోవడం లేదు. ఏదో మేము అడిగేది ఏంటంటే అందరికి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి సార్. మీరు కూడా 100 మంది పై వాళ్ళందరూ కూడా నిన్ననే నేను వచ్చినప్పుడు కూడా నేను ఒక హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా హెల్త్ స్కీమ్, ఆరోగ్యాన్ని మన అన్న చెప్పిన మొన్ననే పోస్ట్ ఆఫీస్ లో కట్టించుకుంటారని చెప్పి ఆ స్కీమ్ కు సంబంధించిన మొత్తం అమౌంట్ నేను చెల్లించి మీ అందరికీ బంధువులు తిరుగుతారు. అదేవిధంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఆ స్కీమ్ ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు నేను పెట్టి అంతేకాదు ఇక్కడ ఎవరికైనా హాస్పిటల్ కానివ్వండి, కంటి ఆపరేషన్ కానివ్వండి, మోకాల ఆపరేషన్ కానివ్వండి, ఇంకా వేరే ఏ ముఖ్యమైన హాస్పిటల్ ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మాకు ఒక 3-4 హాస్పిటల్ మాకు ఎప్పటికప్పుడు మా బీకేఆర్ ఫౌండేషన్ కి సహకరిస్తున్నాయి. ఆ ఫౌండేషన్ తరఫున ఎప్పటికీ ఏదైనా సరే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కంటి ఆపరేషన్లు కానివ్వండి, ఇలాంటి ఆపరేషన్లకు సంబంధించి మేము ఎప్పటికీ చేపిస్తూనే ఉంటాం. కాబట్టి మీరు కూడా దాంట్లో భాగంగా మాకు హెల్ప్ చేయాలని కూడా నేను మా ఫౌండేషన్ కి హెల్ప్ చేయాలని కూడా నేను సేవలో భాగంగానే మీరు పరిగణలోకి తీసుకొని మీరు ఏదైనా బస్సులలో కానివ్వండి, వాటిలలో కానివ్వండి, ఎవరికైనా ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు మా బీకేఆర్ ఫౌండేషన్ తరఫున కంటి ఆపరేషన్ ఉచితంగా చేస్తాం. ఆనందరావు గారు, నరేష్ శ్రీనివాసరావు గారు, అట్లా మల్లేశ్వర గారు, అశోకన్న గారు, కుత్లాపూర్ గారు, అధ్యక్ష కార్యదర్శులు జగదీశ్వర గారు, మేడం గారికి సమాజం గారికి వచ్చినటువంటి మనతోటి జనసంస్కృతులకి మనము డివైషన్ పంచడానికి చాలా చెప్పారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఐక్యత యూనిటీ ఉంటేనే ఏ సమస్యలను మనం పరిష్కరించుకుంటాము. యూనిటీ మెడిసిన్ జిల్లాలో ఒక ఫెడరేషన్ అనేది ఎట్టి ఉన్నదని రాష్ట్ర యూనియన్లకు లీడ్గా ఉండాలని వాళ్ళు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు తెలంగాణ ముస్తాం. రమేష్ పనిచేస్తున్నాము.
కాగితం మీద రాసేటువంటి వార్తల నుంచి ఈరోజు వాట్సాప్ ఉంటే వార్తలు టెక్నాలజీతో పాటు జర్నలిస్టుల యొక్క సంఖ్య కూడా పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. జర్నలిస్టుల సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి నాయకత్వం మన కుటుంబంలో పట్టణ జిల్లాలో చక్కటి నాయకత్వం సీనియర్ లాంటి వాళ్ళు మన నాయకత్వం అన్ని వేళలా అశోకం లాంటి వాళ్ళు అన్ని వేళలా సహాయ సహకారం అందిస్తూ ఈ జర్నలిస్టుల కోసం నిరంతరం అందుబాటులో వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ అడుగులలో మనం ఈరోజు పయనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు జర్నలిస్టుల సమస్యల కోసం పరిష్కారం కోసం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా చక్కగా తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. ఎన్నో విధంగా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల విషయం అనేది ముఖ్యంగా ఒక పరిష్కారం లభించినటువంటి సమస్యగా ఉంది. దానికోసం కనీసం ఈ మహాసభలో నుంచైనా మన నాయకులు ఒక మార్గాన్ని అన్వేషించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నాము. దాంతోపాటు ఆరోగ్య హెల్త్ కార్డ్స్ అనేటువంటి ఇష్యూ ఆ రెండు ముఖ్యమైన మనకు కావాల్సింది. ఆ రెండింటి కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నా కోరిక లేదా మార్చదు. నమస్కారం. 40-45 మంది అయ్యారు. కొన్ని మనకు అత్యంత కావాల్సిన మిత్రులు చాలా మంది అయ్యారు. అనుకోని అతిథులు కూడా కొంతమంది వచ్చారు. చాలా ధన్యవాదాలు. ఉపాధ్యక్షులు జాతీయ కార్యదర్శి ఆనందం సార్ గారికి, రమాదేవి మేడం గారికి, మన మిత్రుడు మల్లేశ్వర గారికి, మనకు అత్యంత సీనియరు, మనకు రాష్ట్ర స్థాయిలో ఏ పదవి ఇద్దామన్నా సరే అది కూడా తక్కువనే జగదీష్ గారు. ఆయనకి ఏమి కొన్నారో అర్థం కాదు. అయితే జనరల్గా మనం ఏంటంటే మన గుబ్బులపూర్ కానీ మన మేడ్చల్ కానీ ఏదైనా మీటింగ్ జరిగిందంటే బాధ్యతలు వీలైనంత వరకు ఆయనకి అప్పచెప్తున్నాం. మనం చేస్తామంటే చేస్తాం. మనకు యూనియన్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ప్రధానంగా ఏంటంటే కొంతమంది టీం ఉన్నారు. మనకు అత్యంత ముఖ్యులైన డప్పు రామస్వామి గారు, జేవీ నాగరాజు గారు, తమ్ముడు మనకి ముదిరాజు, వీళ్ళు చాలా మంది మనకి కావాలని ఎలాంటి తేడా లేదు. తీసుకునే జాగ్రత్త ఏంటి అంటే మన వాళ్ళ ఎవరు ఉన్నారు, మన వాళ్ళకి ఎవరికి రావాలి, ఏమేమి బెనిఫిట్స్ రావాలనే దానికి అత్యంత సూక్ష్మంగా ఆలోచిస్తాము. ఆ లైన్లలో మన వాళ్ళని ఖచ్చితంగా కూర్చోబెట్టేస్తాం. దాంట్లో వేరే ఏ సిచ్యువేషన్లకు దానికి సంబంధించిన మన వాళ్ళ కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే సిసిఐలో కానీ ఆ రకమైన అనుభవాలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ అనుభవాలన్నీ ఖచ్చితంగా మన యూనియన్ నుంచి కనెక్ట్ చేసుకుంటాము. ఉప్పులాపూర్లో వచ్చేసరికి 3 యూనియన్లో ఏం చేస్తాము, ప్రతి చివరి కంట్రిబ్యూటర్ కూడా ల్యాండ్ సెక్టర్ ప్రసక్తి లేదు. అది లీగలా ఇంకోటి వదిలేసాడు. అలాగే మనం ఉప్పులాపూర్లో ఇది మన యూనియన్కి సంబంధించింది. దురదృష్టవశాలు 6 2 మిగిలినవి, మిగతా కూడా ఫుల్ఫిల్ చేసేసుకుంటాము. ఉప్పులాపూర్లో ఉన్న చివరి రిపోర్ట్ వరకు దాంట్లో ల్యాండ్ అనేది వచ్చేస్తుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. దాని విషయం అనేది ఒక పక్కన పెడతాము. ఈ హెల్త్ స్కీమ్ అనేది దయచేసి ఏమి ఏంటంటే పని ఒత్తిడి ఉన్నప్పుడు ఏదైనా ఒక పని తరగతినప్పుడు చిన్న సమస్యలు వస్తారు. మన ప్రతిదానికి అలా జరుగుతున్న పని ఏంటి అని గమనిస్తూ పొరపట్టడం జరిగినేమో దాన్ని వేరే చేసుకుంటాం. దీంట్లో ఈగోలు అవసరం లేదు. నేను మీలో ఒకనే, మనం అంతా సమానమే. చిన్న సమస్యలు మనకు జిల్లాలో ఏవి వచ్చినా సరే కానీ జిల్లా బాధ్యులు ఎవరైతే రాబోతున్నారో వాళ్ళ దృష్టికి తీసుకుంటారు. అఫ్కోర్స్ జిల్లా బాధ్యులు ఏదైనా తప్పు చేస్తే స్టేట్ సెక్రటరీ ఏమున్నాయి కదా నా దృష్టికి తీసుకురాలి. అప్పటికి పరిష్కారం కావాలంటే నేను సోమయ్య సార్తో ఎవరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మన దాంట్లో ప్రోటోకాల్ లేదు. ఈ చిన్న మనిషి ఈయన పెద్ద మనిషి అదేం లేదు. లోకల్ వాళ్ళు పొరపాటు చేస్తే నాకు చెప్పండి సరిదిద్దుతాం. నేనేదైనా పొరపాటు చేస్తే డైరెక్ట్గా సోమయ్య సార్తో మాట్లాడవచ్చు. దీనికి అట్లా ఉండదు. మనకు తెలిసి పొరపాటు చేయము. ఎవరి పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాము. దానికి ఇబ్బంది ఏం లేదు. ఇక మనకి ముఖ్యంగా యూనియన్ అనేది మనకి ఏం చేయాలి, పత్రికలను బాగుపరచడానికి, పత్రికలను డెవలప్ చేయడానికి లేదా ఛానల్స్ కృష్ణాపట్నంలో ప్రైవేట్ గవర్నమెంట్ చేశారు. తర్వాత పేపర్స్
ఆ ధైర్యంతో మీ అందరికీ కూడా చెప్పగలిగిన, మాట్లాడగలిగిన. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ సంఘం తరఫున వ్యక్తిగతంగా ఎవరు పనిచేయరు. ఇది మన దృష్టిలో ఉండాలి. చూడాలి. ఈరోజు కిషోరన్న కూడా మనం అప్పీల్ చేసాం. నేను అప్పీల్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. కమిట్మెంట్ ఇచ్చాను. ఆ విధంగా మీకు అందుకే నేను ఒక నెలలో మనం అంతా ఈ దాంట్లో ఉంటామనే విషయం కూడా మీకు ముందస్తు చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గారిని మాట్లాడవలసిందిగా ధన్యవాదాలు. నేను మీ ముహమ్మద్ రఫీ గురించి కాదు, 2005 నుంచి నేను మీడియా జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. చాలాసార్లు చాలామంది చాలా జాగాలో నాకు దాడి చేయడానికి కూడా జరిగింది. కానీ నేను భయపడలేదని కంటిన్యూ వాళ్ళ మీద నేను కంటిన్యూ చూసుకుని రాస్తూనే ఉన్నాను. నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మనం యూనియన్గా ఉంటే ఎవరు మనకి ఏం చేయలేదు. మనం అందరూ యూనియన్గా ఉండాలి. యూనిటీగా ఉంటేనే మనం ముందుకు వెళ్తాము. లేకుంటే మనకి ఎవరు బతకడానికి ఎవరు ఇవ్వరు. నేను అందరికీ నమస్కారం చెప్తున్నాను. దయచేసి వినండి. ఇది మనందరి బాధ్యత, మనందరి బాధ్యత కాబట్టి ఒక్కసారి దయచేసి సైలెంట్గా ఉండండి. సైలెంట్గా ఉండి వినండి ప్లీజ్. ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. ఈరోజు మనం మూడవ జిల్లా మహాసభ జరుపుకుంటున్నామంటే అది ఎంతో అదృష్టంగా విజయవంతంగా భావిస్తున్నాను. నేనైతే ఇక్కడ ఉన్న మన 3వ సభ జరుపుకుంటున్నాను. చెప్పాను 2వ సభ జరుపుకుంటాం, తర్వాత 3వ సభ కాదు 30 సభలు కూడా జరుపుకుంటాం అని కూడా చెప్పినాము. చెప్పిన ఎందుకంటే మనకు నాకు ఊరిలో అనుకుంటా రెగ్యులర్గా ఏదైనా అంటే ఊరికి పెద్ద మనిషి ఉంటే ఊరు బాగుంటుంది, అలాగే ఇంటికి ఒక యజమాని ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అని చెప్పేసి నాయకులు మామిడి సోమయ్య గారు ఎంతో కృషితోని మన యూనియన్ నడిపించుకుంటూ ఒక నియోజకవర్గ నాయకుడికి మన ఎంతో వాళ్ళకు మన కష్టాలు అంటే ఇక్కడున్న స్థానిక పనిచేస్తున్న జర్నలిస్టులకు వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళు సమాజంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మనకు తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులకు, అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య గారికి, అదేవిధంగా నేషనల్ సెక్రటరీ ఆనంద్ గారికి, అదేవిధంగా రమాదేవి మేడం గారికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఈ యొక్క మహాసభ ఈ కుతుబుల్లాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు
అదేవిధంగా ఇక్కడ ఒక తీర్మానాన్ని ఈ యొక్క వేదిక ద్వారా ఒక తీర్మానాన్ని బలపరుస్తున్నారు. దీనికి మొదటి ప్రాధాన్యత వచ్చేసి సంబంధించినటువంటి హెల్త్ కార్డులు, రెండో ప్రాధాన్యత మన డిస్టిక్ కమిటీ ఏర్పాటు చేయడము, అదేవిధంగా జర్నలిస్టు మిత్రులకు సోదరులందరికీ కూడా ఇళ్ళ పట్టాలు కానివ్వండి, అదే మన ఇల్లులు కానివ్వండి మంజూరు చేయించడం, అగ్రిగేషన్ కార్డులు ఏర్పాటు చేయడం ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సభకు చేసినటువంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను ఒకటే మనం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి మంజూరైనాయి. అదేవిధంగా ఈసారి కూడా మీకు ఏదో ఒక రూపంలో కాంగ్రెస్ పార్టీ ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జర్నలిస్ట్ సోదరులు అంటేనే పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులకు జర్నలిస్ట్ సోదరులకు ఇద్దరికి కూడా అభినవ సంబంధాలు ఉంటాయి కనుక వాళ్ళ యొక్క బాధలు, సాధక బాధలు అన్నీ కూడా రాజకీయ నాయకులకు వెలుగుకి చర్చించుకునే వేదికగా ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం మనందరం కూడా ఎంతోగానో అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో అందరు కలుసుకొని ఈ యొక్క ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటే అందరూ కూడా మంచిగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.